కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానించే కృపాభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమె నేటి దినాన మనకు ఉపవాస ప్రార్థన పండుగలు ప్రారంభ దినము. ఆత్మీయులు తప్పక సిద్ధపడి దేవుని దైవ సన్నిధానానికి రావాలనని ప్రభువు పేరట మనవి చేయుచున్నాను. ఉన్నతుడైన దేవుని మహాకృప అలాగుననే మీరందరూ చేసిన ప్రార్థనలు ప్రభు అనుగ్రహించి మందిరపు పనిని సంపూర్తి చేయుటకు ప్రభువు కృప చూపి ఉన్నారు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రార్థించిన మీ అందరికీ యేసయ్య పేరట వందనాలు. సంతోషం. నేటి దినాన మరి దైవజనులు సైమన్ పాల్ గారు పగలు రాత్రి వర్తమానములు అందించెదరు. గత రాత్రి మరి వారు బయలుదేరి మన మధ్యకు వేకువజామునే రావడం జరిగింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మనల్ని మనం సిద్ధపరచుకొని దేవుని సన్నిధానంలో మనం నిలుద్దాం. దేవుడు తన కార్యములు జరిగించునుగాక. ఆమె నేటి దిన వాక్య ధ్యానమై ఆది కాండము 20వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పెను. మహాపరిశుద్ధుడా దేవా, స్తోత్రాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నన్ను మమ్ములను బలపరచండి. మీ మేలుల చేత నింపండి. నీతి సూర్యుని ముఖకాంతి మా అందరిపై ప్రకాశింపచేయండి. యేసు నామమున ఆమేన్. ఆత్మీయులారా, ఈ భాగంలో దేవాది దేవుడు అబ్రహామును గూర్చి అబీమెలెకునకు ఓ చిన్న సాక్ష్యం ఇస్తున్నారు. అబీమెలెకు యొక్క యథార్థతను చూచిన దేవుడు, అబీమెలెకును దర్శించిన దేవుడు ఈ వచనంలో ఓ హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటి ఆ హెచ్చరిక అంటే, ఇదిగో అబీమెలెకు, నీవు ఒక మనిషిని భార్యను నీ గృహానికి రప్పించుకున్నావు. అతడు చెల్లెలని చెప్పిన మాట వాస్తవమే, ఆమె నా అన్న అని చెప్పిన మాట కూడా వాస్తవమే. నువ్వు యథార్థంగానే యథార్థ హృదయంతోనే ఆమె హక్కును చేర్చుకున్నావు. అయితే ఆమె ఎవరో తెలుసా? ఓ మనుషునికి భార్య. ఆ మనుషుడు ఎవరో తెలుసా? ఒక ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు. అంటే ప్రార్థన
మనుషులను బ్రతికింప చేస్తుంది. ఆత్మీయులారా, అర్థమవుతుందా? అతడు ప్రవక్త, నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుతావు. అంటే ప్రార్థన మనుషులను బ్రతికిస్తుంది. ప్రార్థన మనుషునికి జీవాన్ని కలుగజేస్తుంది. ప్రార్థన మరణపు టంచున పడి ఉన్న వ్యక్తిని తిరిగి లేవనెత్తి జీవముతో నింపుతుంది. ప్రార్థన ప్రియులారా సమాధి గుండెను చీలుస్తుంది. ప్రార్థన 8 సంవత్సరాల దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల నుండి విడిపించింది. ప్రార్థన ఎంత గొప్పదో, ప్రార్థనకు ఆధారమైన దేవుడు ఎంత గొప్పవాడో వర్ణింపశక్యం కాదు కదా. ప్రియులారా, నిజానికి ప్రవక్త అనబడినటువంటి వ్యక్తి అతడు ప్రభువు యొక్క సందేశాన్ని ప్రజలకు అందించేటువంటి వాడు. ఈ ప్రభు యొక్క సందేశాన్ని అందించే విషయంలో ఈ ప్రవక్త ఉన్నతమైన భావజాలంతో, వాగ్దాటితో దేవుని ప్రకటిస్తారు. బైబిల్ గ్రంథంలో పేరు రాయబడిన ప్రవక్తలు కొందరున్నారు. వారిలో మొదటి వ్యక్తి అబ్రహాము అయితే, ఇక బైబిల్లో నూతన నిబంధన చివరి ప్రవక్త అగబు ప్రవక్త అని మనం చూస్తాం. ఈ ప్రవక్తలు దేవుని ఆత్మ ద్వారా ఆత్మావేశముతో మాట్లాడతారు. మన చేతుల్లోని పరిశుద్ధ వేదవాక్యం కూడా ప్రభు తన ప్రవక్తలను ప్రేరేపించినప్పుడు వారు ఆత్మచేత ప్రేరేపించబడి కొందరు గుహల్లో ఉండి రాశారు, కొందరు గృహాల్లో ఉండి రాశారు, కొందరు సముద్రపు ఒడ్డు నుండి రాశారు, కొందరు పద్మాసు ద్వీపంలో, ఇలాగున ఆయా చోట్ల ఉండినప్పటికీ దేవుని ఆత్మ వారిని దర్శించినందున వారు అలాగున నడిచారు, ప్రకటించారు. అంటే ప్రతి మాట మరి ప్రభు ప్రేరేపితం వలనే వారు పలికారు. ఆత్మవశులై వారు పనిచేశారు. ఆత్మీయులారా, మరి బైబిల్లో కొందరు అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. వారు దేవుని ఆత్మతో కాదు, వారు దురాత్మ, మరొక ఆత్మ చేత వారు ప్రేరేపించబడ్డారు. ఇప్పుడు అబ్రహాము ఒక ప్రవక్త అని మనం విన్నాం. ఇప్పుడు అబ్రహాము మంచి వాగ్దాట కలిగిన వాడా కాదా అనేది మనకు ముఖ్యం కాదు. ఎన్ని ప్రసంగాలు చేశారు అనేది ముఖ్యం కాదు. విషయం ఏంటంటే అతడు ప్రవక్త. ప్రవక్త పని ఏంటి? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ఏం చేస్తుంది? ప్రజలను బ్రతికిస్తుంది. ఆత్మీయులారా, అర్థం వచ్చినదా? ప్రార్థన ఏం చేస్తుంది? ప్రార్థన బ్రతికిస్తుంది. అబీమెలెకుతో ప్రభువారు అంటున్నారు, అబీమెలెకు, నీ ఇంటికి వచ్చినటువంటి ఆ మనుష్యుడు, మీ ఊరు వచ్చిన ఆ మనుష్యుడు ఓ ప్రవక్త. ఆ ప్రవక్త నీ కొరకు ప్రార్థన చేస్తాడు. నీ కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో ఆ ప్రవక్త ప్రార్థన ద్వారా నీవు బ్రతుకుతావు. ఆత్మీయులారా, మీకు మరొక సందర్భాన్ని కూడా మీ ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను. మరి సమూయేలు గ్రంథం ఆత్మీయులారా 7వ అధ్యాయం 8వ వచనంలో, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతుల నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. అంటే దైవజనుడైన సమూయేలు దగ్గర ఇజ్రాయేలీలు మొరపెడుతున్నారు, అయ్యా మా కొరకు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఆ ప్రార్థన మాకుంటే మేము ఫిలిష్తీయుల మీద జయాన్ని పొందుకుంటాం. మా బాహువు మాకు జయాన్ని కలిగించదు, మా యుద్ధ నేర్పరితనం మాకు విజయాన్ని చేకూర్చదు, శత్రువును తరుముటకు మా తెలివితేటలు అక్కడికి రావయ్యా
దైవజనుడా మా కొరకు ప్రార్థన చేయి. ఇదే సమయాలు అంటారు, మీ కొరకు ప్రార్థన చేయటం మానుట వలన నేను పాపం చేసిన వాడుగా ఉన్నానని. ఆత్మీయ దైవ జనాంగమా, దేవుని పిల్లలుగా మన జీవితంలో గుర్తెరగాలి. అబ్రహాము యొక్క ప్రార్థన అబీమెలెకు కుటుంబాన్నంట బ్రతికించింది. అతడు ప్రవక్త నీ కొరకు ప్రార్థన చేస్తాడు అంటే, ఈ ఉదయకాల వేళ దేవుని మాటలు వింటున్న ఆత్మీయులారా, ఎన్నిసార్లు మనం ప్రార్థన చేయుట మానివేస్తున్నామో అన్నిసార్లు అనేకులు ఆధ్యాత్మికంగా జీవాన్ని పొందలేక మరణపు టంచుకు వారు వెళ్ళిపోతున్నారు అనేది మనం గ్రహించుకోవాలి. సమూయేలుతో ఇశ్రాయేలు చెప్పినప్పుడు అందులో ఉన్న పరమార్థం ఏంటంటే, అయ్యా మేము జయాన్ని పొందాలి అంటే తప్పక మరి మీరు మా కొరకు ప్రార్థన చెయ్యాలి. మా బాహుబలం మాకు జయం ఇవ్వదు, మా ఆయుధాలు మాకు రక్షణ కలుగ చేయలేవు, ప్రార్థనే మాకు విజయాన్ని కలుగ చేస్తుంది. ఆత్మీయులారా, మరి ఇట్టి ప్రార్థనను నువ్వెంతగా ప్రేమిస్తున్నావు? ఇట్టి ప్రార్థనను ఎంతగా నువ్వు గణపరుస్తున్నావు? ఆ మధ్య కాలంలో ఒక బ్రదరు మరో బ్రదర్తో మాట్లాడుతూ అంటున్నారంట, ఇంత సమయం ప్రార్థన పెట్టేస్తే ఎలాగా, కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది, అందరం చేయగలుగుతాము అంటున్నారంట. నాకు అనిపించింది దానికి దండేసి సన్మానం చేయాలని. ప్రియులారా, ఓ మనుష్యుడు ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభు పాదాల దగ్గర కనిపెట్టుకోవడం, ప్రభువుతో మాట్లాడడం, ప్రభువుతో సంభాషణ చేయడం, ప్రభుకి మన హృదయంలోనున్నదంతా వ్యక్తం చేసే ద్వారమే ప్రార్థన. ఆ ప్రార్థన మనం ప్రేమిద్దాం. ప్రభు కృప తోడై ఉండును గాక. దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, మేలుతో నింపండి, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి, మంచి వాతావరణం ఇవ్వండి, మందిరానికి కావలసిన ఈవులు అక్కరతలన్నీ తీర్చండి, మీ కృపలో దీవెనకరంగా మార్చండి. యేసయ్య నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.